హలో వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. ఈ రోజు ఈనాడుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక ప్రజాలయ కేంద్రంగా పాలన చేస్తున్నట్టు గవర్నర్ ప్రసంగం, ఇంకా సమృద్ధి, సమానత్వం, పురోగతిలో దేశానికి దిక్సూచిలుగా తెలంగాణ అన్నట్టు గవర్నర్ ప్రసంగించారు. ఇక అపరిమిత అవకాశాల దిశగా వేగవంతం ప్రయాణం, ఇక వెన్నుదన్నుగా నిలుస్తున్న నిర్ణయాత్మక నాయకత్వం, ధైర్యంగా సంస్కరణలు. ఇక గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇక ఉభయ సభను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ విష్ణుదేవ్ శర్మ ఇక సమృద్ధి, సమానత్వం, పురోగతి తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలుస్తుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. ఇక సామాజిక న్యాయంలో వినూత్నంగా అపరిమిత అవకాశాల దిశగా ప్రయాణం వేగవంతం సాగుతుందని అభివర్ణించారు. ఇక ప్రజాలయ కేంద్రంగా పాలన సాగుతుందన్నారు. ఇందుకు ధైర్యం, వంతమైన సంస్కరణను, నిర్ణయాత్మకమైన నాయకత్వం వెన్నుదన్నుగా నిలుస్తున్నాయని కొత్త బడ్జెట్ పురోగతి మార్గ నిర్దేశం చేస్తుందని భరోసా ఇచ్చారు. ఇక బుధవారం తెలంగాణ 2025-26 బడ్జెట్ సమావేశాల మొదటి రోజు ఆయన ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. నిన్న మొదటిసారిగా సంయుక్త సభ నిర్వహించి ఆ సభను ఉద్దేశించి గవర్నర్ అనేది ప్రసంగించడం జరిగింది. ఇక రైతులే రాష్ట్రానికి ఆత్మ, ఇక మా ప్రభుత్వం సామాజిక న్యాయం, సంక్షేమానికి కట్టుబడి ఉంది, అభివృద్ధి వైపు అడుగు వేస్తుంది, తెలంగాణకు రైతులే ఆత్మ, తెలంగాణ ఆత్మ, వారికి మద్దతు ఇవ్వండి అన్నట్టు గవర్నర్ కూడా చెప్పడం జరిగింది. ఇక గవర్నర్ ప్రసంగంపై కాంగ్రెస్ హర్ష ధ్వానాలు, ఇక అత్యంత భరత నిరసనలు. ఇక సభకు హాజరైన కేసీఆర్ తర్వాత ఇక కాంగ్రెస్ కార్యకర్తలు ప్రెస్ మీట్ లా ఉంది. కేటీఆర్ ఇక ప్రభుత్వ అబద్ధాలు చెప్పింది భాజపా. ఇక 19న రాష్ట్ర బడ్జెట్, 27 వరకు అసెంబ్లీ మండలి సమావేశాలు, ఇక సభ్యులంతా సభకు రావాల్సిందే, శిల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య. తర్వాత ఇక రాష్ట్రానికి నడపను, ఇక అబద్ధాల ప్రతిపాదకన రాష్ట్రానికి నడపాలి, ఇక ఆర్థిక క్యాన్సర్ ను ఎన్నాళ్ళు దాచిపెట్టాలి, కేసీఆర్ రాష్ట్రానికి అప్పులు తప్పులు ఇచ్చి వెళ్లారు, ఇక నిజం చెప్తుంటే రాష్ట్ర పరువు తీస్తున్నారు, దిగిపో అంటున్నారు, ఫ్యామిలీ ప్యాకేజీ అసత్యాలను ప్రచారం చేస్తున్నారు, అధ్యాపకుల నియామక పత్రాలు అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక రవీంద్ర భారతిలో యువతి జూనియర్ లెక్చరర్ ఉద్యోగ నియామక పత్రం అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో కేశవరావు, పొన్నం ప్రభాకర్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అయితే కేసీఆర్ రాష్ట్రానికి ఆర్థిక క్యాన్సర్ ఇచ్చి వెళ్లారు, అది రోజు రోజుకు ముదురుతుంటే 6 ప్యాక్ ఉందని, కండాలున్నాయని ఎన్నాళ్ళు అబద్ధాలు చెప్పాలి, నేను ఉన్నది అన్నట్టుగా చెబుతుంటే రాష్ట్ర పరువు తీస్తున్నారు, రాష్ట్ర దివాలా తీసిందని ప్రచారం చేస్తున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత ఇక వెంటనే దిగిపో అంటున్నావు, ఎందుకింత అసహనం, వారి ఫామ్ హౌస్ కి ఏమైనా లాక్కున్నానా, ప్రజలే ఆయన కిందకు గుంజేసిన నాకు అధికారాన్ని ఇచ్చారు, 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించిన ఆయన నన్ను ఇప్పుడు దిగిపోవాలని ఎలా అంటారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది. తర్వాత ఇక అబద్ధాల ప్రతిపాదకను తాను రాష్ట్రాన్ని నడపబోమని, వాస్తవాలను చెప్పి తెలంగాణకు ప్రగతి పథంలో నడిపించడానికి కృషి చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక నూతనంగా ఎంపికైన 1292 ప్రభుత్వ జూనియర్ అధ్యాపకులకు, 240 మంది పాలిటెక్నిక్ అధ్యాపకులకు బుధవారం రవీంద్ర భారతిలో నియామక పత్రాలను సీఎం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాసంస్థ ఆర్థిక పరిస్థితిని వివరించడం కూడా జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత ఇక మేడిగడ్డ లోపమయం, ఇక నిర్మాణ సంస్థ ఇంజనీర్ల బాధ్యతలు, ఇక తుది నివేదికలో విజిలెన్స్ వెల్లడి అన్నట్టు ఒక వార్త చూస్తుంది. ఇక మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో నిర్మాణ నాణ్యతలో వైఫల్యాలు ఉన్నాయని, ఇందుకు బాధ్యులు నిర్మాణ సంస్థ, సంబంధిత ఇంజనీర్లు నిర్ధారిస్తూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తన తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. తర్వాత ఇక తెలంగాణ మేడిగడ్డ బ్యారేజ్ 2023 అక్టోబర్ కుంగిన తర్వాత దీనిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపట్టి ముగియకుండానే పూర్తి అయినట్లు సర్టిఫికేట్ ఇవ్వడం, బ్యాంకు గ్యారెంటీలు వెనక్కి ఇచ్చేయడం, నాణ్యత తనిఖీలు సరిగా లేకపోవడం, ఒప్పంద ప్రకారం అఫరెన్స్ అండ్ మెయింటెనెన్స్ లేకపోవడం, గుత్తిదారులకు పనులకు సంబంధించిన అంశాలు కూడా విజిలెన్స్ అనేది పరిశీలించడం జరిగింది. తర్వాత ఈ పరిశీలించాక ఇక నిర్మాణ సంస్థ ఇంజనీర్ బాధ్యతలు అని కూడా స్పష్టం చేయడం జరిగింది విజిలెన్స్. ఇక రంగు సహజంగా, ఇక రేపు హోలీ రంగులతో పండుగ చేసుకోవాలి, సిద్ధమవుతున్నారా, కొంచెం ఆగండి, కృత్రిమ వర్ణాలతో వచ్చే సమస్యలేంటి, అవి కళ్ళతో పెడితే తక్షణ ఏం చేయాలి, ఇంట్లో సహజ రంగులు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి అన్నట్టు ప్రతి ఒక్క వివరణ కూడా ఇవ్వడం జరిగింది, కథనాలు ఇవ్వడం జరిగింది. ఇక ఫ్యూచర్ సిటీలో 56 గ్రామాలు ఉన్నట్టు సీఎం ప్రకటన. ఇక సీఎం చైర్మన్ గా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు, ఇక పురపాలక మంత్రి, వైస్ చైర్మన్ మరో 9 మంది సభ్యులు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసినట్టు ఒక వార్త చూస్తాం. ఇక ప్రతిష్టాత్మక నిర్మించుతున్న ఫ్యూచర్ సిటీ కోసం ప్రతి ఒక్క ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పేరిట కొత్త సంస్థ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక రంగారెడ్డి జిల్లాలో 7 మండలాలు 58 రెవెన్యూ గ్రామాలతో దీని పరిధిలో నిర్ణయించింది. ఈ అథారిటీ ముఖ్యమంత్రి చైర్మన్ గా, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మరియు పరిశ్రమల ఐటీ వాణిజ్య శాఖ మంత్రి వైస్ చైర్మన్ గా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆర్థిక శాఖ ప్రతి ఒక్క అధికారిగా నియమించబడతారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక మహా హైదరాబాద్ 11 జిల్లాలు 104 మండలాలతో ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ఉత్తర్వులో పేర్కొనడం జరిగింది.
ఇక ధాన్యం డబ్బు ఇచ్చేందుకు మరో 3 నెలలు గడుపు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక వేలం వేసిన 2022-2023 రబీ ధాన్యాలపై పౌర సరఫరా శాఖకు ఉత్తర్వులు. ఇక రావాల్సిన మొత్తం 3,300 కోట్లు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక రైలు పెట్టాలను పెంచివేస్తున్న మిలిటెంట్లు. ఇక బెలోచ్ మిలిటెంట్లందరినీ మట్టు పెట్టాం పాకిస్తాన్. ఇక వారి చెరువులోని బంధువులను రక్షించాం. ఇక రైలు హైజాక్ ఘటనలపై పాక్ సైన్యం ప్రకటన. ఇక 21 మంది ప్రయాణికులకు మృతి చెందాలని వెల్లడి. ఇక రైలు ఇంకా తమ నియంత్రణలో ఉందంటున్న మిలిటెంట్లు. ఇక రైలు హైజాక్ సంబంధించిన అంశాలు. ఇక రైలు హైజాక్ చేసిన ఏర్పాటు బెలోచ్ మిలిటెంట్లందరినీ హతమార్చినట్లు పాకిస్తాన్ సైన్యం బుధవారం వెల్లడించింది. సైనిక దళాలు విజయవంతం ఆపరేషన్ ముగించాయి. హైజాక్ జరిగిన ప్రాంతంలో ఉన్న 33 మిలిటెంట్లను మట్టు పెట్టాం. ఇక 21 మంది ప్రయాణికులు ఏర్పాటువాదులకు హత్య చేశారు. ఈ ఆపరేషన్ 4 సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారన్నట్టు పాకిస్తాన్ ఆర్మీ వెల్లడి. ఇక మిలిటెంట్ చేరువలో బంధువులు రక్షించామని సైన్యం అధికారి ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ తెలిపారు. ఇక సుమారు 425 మంది ప్రయాణికులతో కేటా నుంచి పేషావర్కు వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ బలోచ్ లిబరేటెడ్ ఆర్మీ ఏర్పాటువాదులు బెలోన్ ప్రాంతంలో సొరంగం దగ్గర మంగళవారం హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక బిఎల్ఏ మాత్రం రైలు ఇంకా తమ నియంత్రణలో ఉందని చెబుతుంది. ఇంకా 24 గంటలు బెలోచ్ ఉద్యమ నేతలు జైలు నుంచి విడుదల చేయకపోతే బంధువులను శిక్షిస్తామని చెప్పడం జరిగింది. ఇక స్మార్ట్ కార్డుల జారీకి సన్నాహాలు. ఇక డిజైన్లను పరిశీలిస్తున్న ప్రభుత్వం. ఇక కొత్త రేషన్ కార్డులకు స్మార్ట్ కార్డు రూపంలో ఇచ్చేందుకు పౌర సరఫరా శాఖ సిద్ధంగా అవుతుంది. ఇక ప్రతి స్మార్ట్ రేషన్ కార్డుకు క్యూఆర్ కోడ్ పెట్టాలని నిర్ణయించింది. స్మార్ట్ కార్డు ఎలా ఉందన్న విషయంపై వివిధ విధానాలు రకాల డిజైన్లు పరిశీలిస్తుంది. ఈ డిజైన్ల ప్రక్రియ కొద్ది రోజుల్లో కొలక్కి రానట్లు తెలుస్తుంది. అయితే కార్డుల సరఫరాకు టెండర్లు. ఇక రాష్ట్రంలో దాదాపు 90 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్తగా దరఖాస్తులు చేసుకున్న లక్షల సంఖ్యలో ఉన్నాయి. వారిలోనూ అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేయాలి. ఆయా జిల్లాలు పరిచిన ప్రక్రియ కూడా పూర్తి చేయాలి. దీనికి ఎన్నికల కోడ్ లేని జిల్లాలో మార్చి 1 నుంచి మిగతా జిల్లాలో మార్చి 8 వరకు తేదీ వరకు కొత్త రేషన్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తర్వాత స్మార్ట్ కార్డు రూపంలో రేషన్ కార్డు ఇవ్వాలనే నేపథ్యంలో జారీ ప్రక్రియ ఆలస్యం కానుంది. ఇక కొత్త వారితో పాటు ఇప్పటికే రేషన్ కార్డు ఉన్న వారికి స్మార్ట్ కార్డు రేషన్ కార్డు జారీ చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు పౌర సరఫరా శాఖ టెండర్లు పిలిపించినట్టు ఒక వార్త చూస్తున్నాం. అంటే ఏవైతే రేషన్ కార్డులు ఉన్నాయో వాటి స్థానంలో స్మార్ట్ కార్డులు ప్రభుత్వం అనేది ఇవ్వబోతున్నట్టు ఒక వార్త అనేది చూస్తాం ఇక్కడ మనం. ఇక అమెరికా సుంకాల సునామీ. ఉక్కు అల్యూమినియంపై 25% ట్రంప్ దెబ్బ. అమెరికా ఉత్పత్తులపై సుంకాలకు ప్రతీకారం. అగ్రరాజ్య నిర్ణయం అన్యాయం అన్న ఆస్ట్రేలియా. అయితే ఆల్కహాల్ పై భారత్ 150% విధిస్తుందన్న అమెరికా. ఇది ట్రంప్ తీసుకున్న సంచలన నిర్ణయాలు. ఒక న్యూస్ అనేది మనం ఈరోజు చూస్తాం. ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ RM న్యూస్. ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. తెలంగాణ వార్తలు. ఇక ఓటర్ కార్డులకు ఆధార్ మొబైల్ లింక్ చేయండి అన్న ఈసీ ఆదేశం. ఇక అన్ని రాష్ట్రాల్లో సీఈఓలకు ఈసీ ఆదేశం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇక మార్చి 12 ఓటర్ల గుర్తింపు సక్రమంగా జరిగేలా ఓటరు గుర్తింపు కార్డును ఆధార్ మొబైల్ నంబర్ లింక్ చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులకు ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల పాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారులు సీఈఓలకు సర్కులర్ జారీ చేసినట్టు తాజాగా ఆంగ్ల పత్రిక వెల్లడించింది. దీంతో పాటు ఈ నెల 4న నిర్వహించిన సీఈఓల కాన్ఫరెన్స్ ఓపెన్ రిమార్క్ ఆఫ్ సిఈసి పేరిట సీఈఓలందరినీ పంపిణీ చేసిన పత్రాలు ఇవే ఆదేశాలు ఉన్నాయన్నట్టు వార్తలు అనేది చూస్తున్నాం. అంటే ప్రస్తుతం ఉన్న ఆధార్ కార్డులకు మొబైల్ మరియు ఓటర్ కార్డులకు మొబైల్ నెంబర్ మరియు ఆధార్ కార్డు కంపల్సరీ లింక్ చేయాలని ఈసీ ఆదేశించినట్లు ఒక వార్త అనేది మనం చూస్తున్నాం. తర్వాత ఇక బీఆర్ఎస్ తో సత్సంబంధాల. ఇక కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి. ఇక మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం జూపల్లి, పిసిసి మహేష్ కుమార్ గౌడ్. ఇక ఇలా ఉంటే మీపై పోటీ పెట్టకుండా ఉంటారా? ఇక రాజకీయంగా ప్రత్యర్థులమే భావన ఉండాల్సిందే. సభ జరగాలని రోజు సభలు హాజరు కావాల్సిందే. ప్రతిపక్షానికి తిట్లతో కాదు సబ్జెక్టులతో తిప్పికొట్టాలి. వివక్ష సభ్యులు గందరగోళంపై విప్లు స్పందించాలి. ఇక ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలి. ఇకపై అన్ని నియోజకవర్గాలకు సమానంగా నిధులు. ఇక సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలు. ఇక ఎమ్మెల్యే జైలు మధ్యలో వెళ్లడంపై సీఎం అసహనం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక దీనిగా అభ్యర్థికి నియామక పత్రం ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్. మంత్రి పొన్నం ఇక మరవకపోతే మార్చికే. ఇక మారకపోతే మార్చికే. ఇప్పటికే స్ట్రెచర్ నుంచి స్ట్రెచర్ కు వచ్చావు. ఇక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు క్యాన్సర్ ఇచ్చావు. 10 ఏళ్ల 7 లక్షల కోట్ల అప్పులు చేసేశావు. నేనెందుకు దిగాలి? నీ ఫామ్ హౌస్ కు గుంజుకున్నానా? కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం. ఇక కొత్త లెక్చరర్లకు నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి.
ఇక కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో సత్సంబంధాలు కలిగి ఉండాలనుకున్నట్లు నాకు సమాచారం వస్తుంది. అలా ఉంటే వచ్చే ఎన్నికల్లో మీపై ఆ పార్టీ పోటీ పెట్టదని అనుకుంటున్నారా? అలా ఉండడం వల్ల తాత్కాలిక ఇబ్బంది ఉండకపోవచ్చు ఏమో కానీ భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని మీ గెలుపు ఓటమిపై ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేతో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ప్రతిపక్ష పార్టీ రాజకీయంగా ప్రత్యర్థుల భావనలో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఇక ఎమ్మెల్యేలు తమ వ్యవహారాలు మార్చుకోవాలని సున్నితంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఇక పిచ్చి కుక్క హద్దు మీరి ప్రవర్తిస్తుంది అన్న ఇక పరిగణ లేకపోతే మాతృ వాక్యాలు. ఇక సీఎం మానసిక వైద్యానికి చూపాలి. సీఎం అధికారంలోకి రాగానే ఆ విగ్రహాలను గాంధీ భవన్ కు పంపు. ఇక కాంగ్రెస్ కార్యకర్త ప్రెస్ మీట్ లో గవర్నర్ ప్రసంగం కేటీఆర్ హరీష్ రావు. ఇక 6 గ్యారెంటీల అమలు సర్కారు విఫలం, బీజేపీ LP5 ప్రభుత్వ విఫలానికి పథకాలు నిలదీయాలని నిర్ణయంతో దమ్ముంటే విగ్రహాలపై చేసి చూడు కార్యక్రమంలో బట్టలు విడిచేసి కొడతారు. కేటీఆర్ వ్యాఖ్యలపై మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక అందరూ పాల్గొనాలి. ఫ్యూచర్ సిటీ దేశంలో తొలి నెట్ జీరో సిటీగా మార్చడానికి 7 మండలాలు 56 గ్రామాలలో 765 చదరపు కిలోమీటర్ల విస్తరణలో అథారిటీ ఏర్పాటు చేశాం. ఇక 2029-30 నాటికి రాష్ట్రంలో 6000 ఎలక్ట్రిక్ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఇక అసెంబ్లీకి సభ్యులందరూ రావాలి. బడ్జెట్ పై చర్చలో పాలు పంచుకోవాలి. బడ్జెట్ అంకెలు కూర్పు మాత్రమే కాదు, భవిష్యత్తుకు ప్రతిబింబం. పౌరులు ఆకాంక్షల నెరవేరేలా కేటాయింపులు అందరికీ అభివృద్ధి ఫలాలు అన్నట్టు గవర్నర్ ప్రసంగం. తర్వాత ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం సంకల్పం దృఢమైనది అని గవర్నర్ వెల్లడి. ఇక దేశానికి ఆదర్శంగా రాష్ట్ర చర్చకు ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లు బిల్లులు అన్నట్టు గవర్నర్ ప్రసంగం. ఇక బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇక చప్పట్లతో సమర్థించిన సీఎం రేవంత్. ఇక కాంగ్రెస్ సభ్యులు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నినాదాలు అన్నట్టు ఒక వార్త. ఇక అసెంబ్లీలో ప్రసంగిస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇక బడ్జెట్ అనేది కేవలం అంకెల కూర్పు మాత్రమే కాదని రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ప్రభుత్వ ప్రత్యామ్నాయాలకు ప్రతి బింబమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ప్రభుత్వ విధానాలకు కార్యక్రమాలకు తెలిపే ఆర్థికపరమైన నమూనాను పేర్కొన్నారు. శాసనసభ్యులంతా తప్పనిసరిగా సభకు హాజరు కావాలని బడ్జెట్ పై చర్యలు శ్రద్ధశక్తులతో పాల్గొనాలని సూచించారు. ఇక బడ్జెట్ చర్చలు రేపటి ఆర్థిక ఇబ్బందులు నిలుస్తాయని, కొన్నిసార్లు అంకెలు పెట్టినప్పటికీ ప్రతి కేటాయింపు వెనుక ప్రజల ఆకాంక్షలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఇక అసెంబ్లీకి హాజరైన కేసీఆర్ 44 నిమిషాల ముందే చేరుకున్న ప్రతిపక్ష నేత ఇక కేసీఆర్ తో పటంచేరు ఎమ్మెల్యే మహిపాల్ భేటీ. ఇక అసెంబ్లీ గవర్నర్ కు నమస్కరిస్తున్న ప్రతిపక్ష నేత కేసీఆర్, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక తర్వాత స్మార్ట్ రేషన్ కార్డు, ATM కార్డు సహా రూపకల్పన చేసినట్టు వార్త. ఇక VPC కార్డులపై QR కోడ్, రాష్ట్ర ప్రభుత్వ లోగో సహా కుటుంబ పెద్ద పేరు. ఇక 1.20 కోట్ల కార్డు ముద్రణకు టెండర్లు ఆహ్వానించిన పౌర సరఫరా శాఖ. 20 తేదీ వరకు దాఖలకు అవకాశాలు అన్నట్టు ఒక న్యూస్ అనేది చూస్తున్నాం. అంటే రేషన్ కార్డు ఉన్న వాటికి స్మార్ట్ కార్డు రూపంలో ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు ఇక వార్త చూస్తున్నాం. ఇక రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు జారీకి రంగం సిద్ధమవుతుంది. కొత్త కార్డులతో పాటు ఇప్పటికే ఉన్న కార్డు స్థానంలో QR కోడ్ తో ఉన్న స్మార్ట్ రేషన్ కార్డులను అందించేందుకు పౌర సరఫరా శాఖ సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు కొత్త కార్డుల ముద్రణ కోసం మంగళవారం టెండర్లు ఆహ్వానించి 25 తేదీ వరకు మధ్యాహ్నం 3 గంటల దాకా టెండర్లు దాఖలు అవకాశం ఉన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్షం రాష్ట్రానికి జరిగే నష్టంపై చర్చ. ఇక అన్ని రాష్ట్రాల్లో హాజరు కావాలి, అన్ని పార్టీలు హాజరు కావాలి, త్వరలో తేదీ వేదిక ప్రకటిస్తాం. ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, జానారెడ్డి సంయుక్త బహిరంగ లేఖ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక కాల్పుల విరమణకు యుక్రెయిన్ పై సై. ఇక సౌదీలో ఫలించిన అమెరికా చర్చలు. ఇక యుక్రెయిన్ పై సైనిక సాయం పునరుద్ధరణ. ఇక మిగిలింది పుతిన్ అంగీకారమే. వైట్ హౌస్ డొనాల్డ్ ట్రంప్ వాక్యాలు. ఇక అమెరికా మద్యంపై భారత్ 150% పన్ను. ఇక వ్యవసాయ ఉత్పత్తిపై 100% పన్ను. ఇక అందుకే ఆ దేశంపై ప్రతీకార సుంకాలు. వైట్ హౌస్ ప్రతినిధి వెల్లడి. ఇక 1500 ఎకరాలు ఫ్యూచర్ సిటీ కోసం మరిన్ని భూములు సేకరణకు సర్కార్ సన్నాహాలు. ఇక తిమ్మాయిపల్లిలో 366, కొంగర పూర్తిలో 227 ఎకరాల కోసం నోటిఫికేషన్. త్వరలో తిమ్మాపూర్, పంజాగూడలోను భూసేకరణ చేయనుంటూ ఒక వార్త చూస్తున్నాం. ఇక నడకలో 2 ఏళ్లు బుడతడి రికార్డు. 47 నిమిషాల్లో 3.23 కిలోమీటర్లు నడిచిన రుద్రార్జున్ రెడ్డి ఇక పటంచేరు బాలుడు ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు చేసుకున్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక టెక్స్టైల్ పార్క్ భూములపై విచారణకు ఆదేశం. ఇక ఆంధ్రజ్యోతి కథనం స్పందించిన ప్రభుత్వం వివరాలు సేకరించి నివేదిక రూపొందిస్తున్న అధికారులు. ఇక నిషేధిత భూములు జాబితాలో రికార్డులో తేడాల గుర్తింపు. ఇక పార్కు ఏర్పాటు చేయకుంటే భూములు తిరిగి ఇవ్వాలని రైతులు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం ఈరోజు చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఏదైనా సలహాలు అనేది ఇవ్వాలనుకుంటే కామెంట్ ద్వారా సలహాలు అనేది షేర్ చేయండి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి.
ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని అంశాలను చూద్దాం. ఇక ఆబిద్ అలీ అస్తమాయం, ఇక తను మూసిన భారత దిగ్గజ క్రికెటర్, ఇక హైదరాబాద్ ఫ్యాన్ గుర్తుతో తీవ్ర విషాదంలో క్రీడాలోకం, ఇక కేటీఆర్ సహా పలువురు సంతాపం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. హైదరాబాద్ చెందిన ఇతను ఆబిద్ అలీ చాలా వన్డేలు, వన్డే సిరీస్ మరియు టెస్ట్ సిరీస్ హైదరాబాద్ కి సంబంధించిన రంజీ ట్రోఫీ రంజీలో కూడా ఈయన ఆడడం జరిగింది. అమెరికాలో స్థిరపడ్డారు. ఈయన నిన్న కన్ను చనిపోవడం జరిగింది. ఇక బుధవారం ప్రారంభమైన శాసనసభ సమావేశంలో ప్రసంగిస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చిత్రంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తర్వాత అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక గవర్నర్ నోట సర్కారు అబద్ధాలు, ఇక అరకోరే అమలు అయిన గొప్పాలు, ఇక హామీలన్నీ అమలు చేసినట్టు గొప్ప గప్పాలు, ఇక కింద పేర్కొన్న పథకాలన్నింటినీ అమలు చేసినట్టు రేవంత్ ప్రభుత్వ బుధవారం అసెంబ్లీ గవర్నర్ తో ప్రకటన చేయించింది. మరి ఈ పథకాలు మీకు అందాయా, మీరే చెక్ చేసుకున్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఆరకోరాములు ఆయన గొప్పాలు, బీఆర్ఎస్ ప్రభుత్వ విజయాలు కబ్జా, ఇక రైతుల వేదిక కాంగ్రెస్ కట్టినట్టు బిల్డప్, ఇక రాష్ట్రంలో వాటా సాధించినట్టు కటింగ్, ఇక స్థిరమైన అభివృద్ధి సామాజిక న్యాయానికి ఆ దశ తెలంగాణ రాష్ట్ర ప్రయాణం, అసెంబ్లీలో గవర్నర్ విష్ణుదేవ్ ప్రసంగం అన్ని ఆసక్త్యాలేనని బీఆర్ఎస్ ఆందోళన సేమ్ చేయమంటూ సభ్యులు నినాదాలు. ఇక ఈ నెల 19 రాష్ట్ర బడ్జెట్, 27 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశాలు. ఇక తర్వాత గవర్నర్ ప్రసంగమా, గాంధీ భవన్ ప్రెస్ మీట, ఇక జిష్ణుదేవ్ నోట అన్ని ఆసక్త్యాలు, రాజ్భవన్ స్థాయికి ఈ ప్రభుత్వం దిగజారింది, కాంగ్రెస్ తల్లి రాజు విగ్రహాలు 3 ఏళ్ల తర్వాత గాంధీ భవన్ పంపుతాం, పెళ్లిలో చావు డబ్బులు, గవర్నర్ ప్రసంగం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఆదాయం లేదు, సర్కారు నడపలేను, మొత్తం పైసలు ఉద్యోగులకు ఇస్తే ఎట్లా పంచాలో మీరే చెప్పండి, ఇక మీ సహకారించకుంటే మేము జీతాలు ఇవ్వలేం, అక్కడ ఆమ్దానీ లేదు, ఇక మీరేళ్ళు డిఏలు అడుగుతున్నారు, 6 గ్యారెంటీలు 130 స్కీమ్లతో మరో 22,000 కోట్లు కావాలి, ఒక నెల ఆశ, మరో నెల అంగన్వాడీలు జీతాలు ఆపుతున్నాం, ఇక సీఎం రేవంత్ అసహనం, కొత్త లెక్చరర్లకు నియమ పత్రాలు అందజేస్తా అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఈ నెల జీతాలు ఇవ్వమనే పరిస్థితి ఉంటే రిజర్వ్ బ్యాంక్ తలా తాకట్టు పెట్టి రూపాయలు 4,000 కోట్లు తెచ్చి జీతబద్దాలు ఇచ్చిన మీరేం డిఏలు కరువు భత్యాలు అడుగుతున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత ఇక ఉద్యోగ బాట, ప్రభుత్వ వ్యవసాయాలకు ఆందోళన కార్యాచరణ, ఇక 31 అన్ని జిల్లాల వారీగా జేఏసీలు నిర్మాణం, ఇక ఏప్రిల్ 1 నుంచి దశల వారీగా ఉద్యమాలు, జూన్ 9 రాష్ట్ర స్థాయి మహాధర్నాకి పిలుపునిచ్చినట్టు జేఏసీ ఇక బుధవారం నాంపల్లిలో టీఎన్జిఓ భవన్లో ఉద్యమ కార్యాచరణలు ప్రకటించిన ఉద్యోగ జేఏసీ నేతలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక 20 ఏళ్లు నేనే సీఎం సిఎల్పీ సమావేశంలో రేవంత్ రెడ్డి ఇక బీఆర్ఎస్ తో టచ్ లో ఉంటే మీకే నష్టం, అసెంబ్లీలో బీఆర్ఎస్ అడ్డుకోలేదని అసహనం, ఇక గవర్నర్ ప్రశ్నిస్తున్న సమయంలో ఎలా అడ్డుకుంటానని ఓ సీనియర్ మంత్రి చురక, ఇక సీఎం మాట్లాడుతుండగా వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలతో సమన్వయంలో బహిర్గతం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక 39వ సారి మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్, ఇక కేంద్ర మంత్రి జయశంకర్ తో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక స్పీకర్ కు సుప్రీం నోటీసులు, ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపుపై 25లోగా సమాధానం చెప్పాలన్న ధర్మాసనం, ఇక సభాపతి నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ, 10 మంది ఎమ్మెల్యేలు ఆందోళన అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలని పిటిషన్లపై సుప్రీంకోర్టు జారీ చేసిన నోటీసు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు చేరినట్టు సమాచారం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడు కౌశిక్ రెడ్డి, ఇక కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్లపై ఈ నెల 4న విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం, ఇక స్పీకర్ కు నోటీసులు జారీ చేస్తామని పేర్కొన్నారు. సంగతి తెలిసిందే. ఇక ఈ నోటీసులు నేరుగా తామే ఇస్తామని, హైకోర్టు రిజిస్టర్ ద్వారా అందజేస్తామని, పిటిషన్ల ద్వారా కూడా నేరుగా కలిసి ఇవ్వచ్చని ధర్మాసనం తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టు జారీ చేసిన నోటీసులు స్పీకర్ కు చేరినట్టు తెలిసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేపై ఎన్ని రోజుల్లో విచారణ జరిపి తీసుకుంటారో చెప్పాలని సుప్రీంకోర్టు కోరింది. ఈ నెల 25లోగా స్పందించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా పేర్కొనడం జరిగింది. ఇప్పటికీ రాలిన మట్టి పూలు 447 పొలంలో ఊరేసుకున్న కౌలు రైతు అప్పుల బాధతో ఆత్మహత్య, ఇక పంట ఎండిపోవడంతో కలకైక, సిద్దిపేట జిల్లాలో మంతూరులో ఘటన అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక మహిళా జర్నలిస్టులు అరెస్టు, అక్రమ కేసులో 2 మహిళా జర్నలిస్టు నిర్బంధం, ఇక ఓ రైతు బంధు అడిగిన వీడియో పోస్ట్ చేశారని నేపం, ఇక సీనియర్ జర్నలిస్ట్ రేవతి రిపోర్టర్ తల్లి యాదవ్ పై కేసు, ఇక తెల్లవారుజామున 4 గంటలకి ఇళ్లపై పోలీసులు దాడులు, ఇక కుటుంబ సభ్యులు సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు స్వాధీనం, ఇక 14 రోజుల పాటు రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు, చెంచల్ కూడా జరిపి తరలింపు, ఇక కేటీఆర్ ఖండన, ఇదేం అరెస్టు, ఇక విచారణాధికారి జడ్జ్ సోకాజ్, ఇక సర్కారు తీరును తప్పుపట్టిన ఎడిటర్స్ గిల్డ్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అంటే ఆ సీఎం కి సంబంధించిన అసభ్య వాక్యాలు చేశారంటూ వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది.
ఇక గౌడన్న అలా పోరాటం తొలగించిన ప్రభుత్వం ఇక గీత కార్మికులకి నిరాకేష్ ఇక దాని ఆస్తులు కూడా వారికి కలు గీత ఫెడరేషన్ బదిలీ ఒప్పందాలు మార్చుకున్న మంత్రులు పన్నం రూపాయలు 17న మహాధర్నా వాయిదా అన్నట్టు ఒక వార్త చూస్తుంది. ఇక హర్యానా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఉన్న 10 స్థానాల్లో 1 గెలవని హస్తపాటి ఇక 9 స్థానాలు బీజేపీ కైవసం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక చివరికి కష్టమే కాంగ్రెస్ సర్కారు ప్రణాళిక లోపం రైతులకు శాపం. ఎస్ఆర్సీపీ చివరి ఆయకట్టు ప్రశ్నార్థకం. ఇక ఎండిపోతున్న చెరువులు పంటలు బీఆర్ఎస్ హయాంలో చివరి దాకా నీరు ఇక నేడు నిరంతరించాలనే దుస్థితి సర్కారు ఇక చెరువులు నింపి ప్రక్రియపై తీవ్ర నిర్లక్ష్యం. ఇక లక్షలాది ఎకరాలు పంటలు పొలాలు ముప్పు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం ఈరోజు చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. మీరు ఏదైనా సలహాలు అనేది ఇవ్వాలనుకుంటే ఆ సలహాలు మీరు కామెంట్ ద్వారా ఆ సలహాలు అనేది ఇవ్వచ్చు ఈ ఛానల్ కి. ఇక ప్రమాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక తెలంగాణ గేమ్ చేంజర్ మహాలక్ష్మి ఉచిత బస్సు స్కీమ్ తో మహిళలకు రూపాయలు 5,000 కోట్లు ఆదా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వ్యాఖ్యలు. తర్వాత ఇక రాష్ట్రంలో ప్రజాలయ కేంద్రంగా పాలన సాగుతున్నది. ఇక తెలంగాణ అన్నదాతలు ఆత్మ వారి అభివృద్ధి అధిక ప్రాధాన్యం. రూపాయలు 25,000 కోట్ల రైతు రుణమాఫీ చేసింది వారికి. ఇక 500 బోనస్ ఇస్తున్నాం. రైతుల కోసం వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేసినాం. ఇక స్కిల్ యూనివర్సిటీతో యువత నైపుణ్యం పెంచుతున్నాం. బీసీలకు 42% రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లు చేస్తున్నాం. ఇక ప్రతి సభ్యుడు తప్పకుండా సభకు రావాలి, చర్చలో పాల్గొనాలి. అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం గేమ్ చేంజర్ మారిందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 149.63 కోట్ల ఉచిత బస్సు ట్రిప్పులను కల్పించారు తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు 5,000 కోట్ల ఆదాయం అయిందని వెల్లడించారు. ఇందిరా మహిళా శక్తి మిషన్ పాలసీ ద్వారా ₹1,00,000 కోట్ల ఆర్థిక సాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇక రాష్ట్రంలో ప్రజల కేంద్రంగా పాలన సాగుతుందని చెప్పారు. బుధవారం శాసనసభ మండలి సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించడం జరిగింది. ఇక 27 వరకు అసెంబ్లీ సమావేశాలు. 17-18 తేదీలో బీసీ ఎస్సీ బిల్లులకు ఆమోద ముద్ర. ఇక 19న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం. ఇక 24, 25, 26 తేదీలో బడ్జెట్ పద్దులపై చర్చించే అవకాశాలు. తర్వాత 27న ద్రవ్య వినయ బిల్లు ఆమోదం. తర్వాత సభ నిరవాధిక వాయిదా ఇస్తారు. తర్వాత బీఎస్సీ అధికార ప్రతిపక్ష పార్టీల నిర్ణయం అన్నట్టు వార్త. ఇక బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన 27 వరకు కొనసాగనున్నాయి. 19వ తేదీన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇక స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షన బుధవారం జరిగిన బీఎస్సీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మీటింగ్ సీఎం రేవంత్, ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు కావాల్సి ఉండగా ఇద్దరు అటెండ్ కాలేదు. ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, ఇక మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, సిపిఐ నుంచి కునంనేని సోమశివరావు, ఇక ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ హాజరు సమావేశాలు షెడ్యూల్ పై చర్చించడం జరిగింది. ఇక ఊపర్ శర్వాణి అందర్ పరేషాని. హైదరాబాద్ లో రవీంద్ర భారతిలో జైలుగా ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఆర్థిక పరిస్థితులపై సీఎం రేవంత్ కేసీఆర్ పై కేసీఆర్ చేసిన అప్పులు తప్పులు ప్రతి నెల 605 కోట్లు. ఇక రాష్ట్రానికి ఆయన ఇచ్చింది ఫైనాన్షియల్ క్యాన్సర్. వాస్తవాలు ఎన్నాళ్ళు దాచపెట్టారు, అబద్ధాలు చెప్తూ రాష్ట్రాన్ని నడవలేదు. నిజాలు మీతో పంచుకొని అభివృద్ధికి కృషి చేస్తా. 10 ఏళ్లు పాలించిన వాళ్ళు మమ్మల్ని 10 నెలలకే దిగిపో అంటుండ్రు. వాళ్ళ ఫామ్ హౌస్ గుంజుకున్నానా? వాళ్ళ బాధ ఏంటో అర్థం కావట్లేదు. కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం ప్యాకేజీల అబద్ధాలు మాట్లాడుతుందని ఫైర్. ఇక జేఎల్ పాలిటెక్నిక్ లెక్చరర్ జాబులను ఎంపికైన వాళ్లకు నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఎట్లా పంచాలో మీరే చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పైసా లెక్క తాను చెప్తానని, తన నెల జీతం కూడా ఇస్తానని, దాని పట్ల దాన్ని ఎట్లా పెంచాలో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి 18,000 కోట్ల నుంచి 18,500 కోట్ల వరకు ఆదాయం వస్తుందని తెలిపారు. దీంట్లో 6,500 కోట్లు ఉద్యోగ జీతభత్యాలకు ఇస్తామని చెప్పారు. మరో 605 కోట్లు కేసీఆర్ చేసిన తప్పులకు ప్రతి నెల ఏదో తారీఖుల వరకు పెట్టాల్సి వస్తుందని వివరించారు. మిగిలిన 5,500 కోట్లు రైతు రుణమాఫీ, రైతు భరోసా, కళ్యాణ లక్ష్మి, పింఛన్లు, షాదీ ముబారక్, మరి 25 నుంచి 30 ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉపయోగించాల్సిన ఉంటుందని తెలిపారు. ఇవే కాకుండా కూలిపోయిన కాళేశ్వరం నిర్మాణం, ఆగిపోయిన శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ కట్టాలని, రింగ్ రోడ్ నిర్మాణం ఇవ్వాలని అన్నారు. గత ప్రభుత్వం కాంట్రాక్టర్లకే 42,000 కోట్ల బకాయిలు పెట్టిపోయిందని తెలిపారు. ₹22,000 కోట్లు వస్తే తాము ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కానీ పూర్తి స్థాయి నిధులు లేకపోవడంలో ఒక నెల అంగన్వాడీ, మరో నెల ఆశలకు, ఇంకో నెల షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి బాకీలు పెట్టాల్సి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా వెల్లడించడం జరిగింది.
ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఊపర్ శేర్వాణి అందరు పరేషాని ఉన్నట్టు ఉందని సీఎం రేవంత్ రెడ్డి అనడం జరిగింది. తర్వాత ఇక క్యాన్సర్ ముదిరిపోతుంటే తాను భాగాన్ని ఎన్ని రోజులు అబద్ధాలు చెప్పాలి, రాష్ట్రానికి కేసీఆర్ ఆర్థిక క్యాన్సర్ ఎత్తిపోయిండు, దీని నుంచి కోలుకొని ముందుకు పోవాలని చూస్తున్నాం అని పేర్కొన్నారు. 10 ఏళ్లు పాలించిన వాళ్ళు తమ 10 నెలలకే దిగిపోమంటున్నారని, 5 ఏళ్ల కోసం ప్రజలు ఆశీర్వదిస్తే వాళ్ళు బాధ ఏంటో అర్థం కావడం లేదని, బీఆర్ఎస్ వాళ్ళది ఏమైనా గుంజుకున్నానా, వాళ్ళ ఫామ్ హౌస్ లాక్కున్నానా అని ప్రశ్నించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. ఇక బుధవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రభుత్వంలో కొలువు పండుగ కార్యక్రమం నిర్వహించిన జూనియర్ లెక్చరర్ పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగంపై ఎంపికైన 1532 మందికి సీఎం రేవంత్ రెడ్డికి నియామ పత్రాలు అందజేయడం జరిగింది. ఇక ప్రతిపక్షాల విమర్శలకు గట్టిగా తిప్పికొట్టాలి. ఇక సిఎల్సిస్ మీటింగ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి నిర్దేశం. ఇక గవర్నర్ ఆఫీస్ కు బీఆర్ఎస్ సభ్యులు అడ్డు కలుగుతుంటే విప్లు ఏం చేస్తున్నారు, ఇక మీరు మౌనంగా ఉంటే ప్రజలు తప్పుడు సంకేతాలు వెళ్తాయి, సభ్యులు రోజు సభకు రావాలి, ఇక పట్టు ఉన్న అంశాలపై మాట్లాడాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక అసెంబ్లీ కౌన్సిల్ ప్రతిపక్ష సభ్యులు చేసే విమర్శలు బిట్టుగా తిప్పికొట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో బీఆర్ఎస్ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుంటే సభ్యులు విప్ మౌనంగా ఉండడం ఏమిటని సీఎం అసహనం వ్యక్తం చేశారు. అప్పులు తప్పులు చేసిన వాళ్ళు సభలో న్యూసెన్స్ చేస్తుంటే దిట్టుగా ప్రతిఘటించేలా కదా విషయాల విప్లవై పూర్తిగా విఫలమని అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు ఎమ్మెల్యేలపై. ఇక TRR వరకు హెచ్ఎండిఏ పరిధిని పెంచుతూ సర్కారు ఉత్తర్వులు. ఇక హెచ్ఎండిఏలో మరో 4 జిల్లాలు, 16 మండలాలు, మొత్తం 11 జిల్లాలు, 104 మండలాలు, ఇక 1355 గ్రామాలకు విస్తరించిన పరిధి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి అథారిటీ చైర్మన్ గా సీఎం ఉంటారు, వైస్ చైర్మన్ గా మున్సిపల్ మంత్రి ఉంటారు, సభ్యులుగా మరో 11 మంది ఉన్నతాధికారులు ఉంటారు. ఇక ఫ్యూచర్ సిటీలో 7 మండలాలు, 56 గ్రామాలు, ఇక FCDA ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసిన మున్సిపల్ శాఖ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక హెచ్ఎండిఏ పరిధిలో పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్ఎండిఏ పరిధిలో 4 మండలాలు, ఇక మరో 4 జిల్లాలో 16 మండలాలు చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్ నగర్, వికారాబాద్, నల్గొండ జిల్లాలో 16 మండలాలు హెచ్ఎండిఏలో పరిధిలో తీసుకొచ్చి తాజాగా నిర్ణయం కొత్తగా 13,000 చదరపు కిలోమీటర్ల భూభాగం హెచ్ఎండిఏ పరిధిలోకి చేరుతుంది. కొత్తగా చేర్చిన 16 మండలాలు కలిసి హెచ్ఎండిఏ పరిధి మొత్తం 11 జిల్లాలో 104 మండలాలు అంటే 1355 గ్రామాలు పెరిగింది. ఇప్పటి వరకు 7 జిల్లాలు ఉన్న ఈ పరిధిలో తాజాగా 4 జిల్లాలు చేపడంతో మొత్తం 11 జిల్లాలు పెరిగింది. ఇక ఓఆర్ఆర్ నుంచి TRR వరకు హెచ్ఎండిఏ విస్తరించింది. హెచ్ఎండిఏ పరిధి విస్తరణను ప్రభుత్వం చేపట్టించిన మాస్టర్ ప్లాన్ అమలు రానుంది. ఇక దీంతో హైదరాబాద్ పరిధిలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ఇక 2031 మాస్టర్ ప్లాన్ ఇప్పటి వరకు అమల్లో ఉండగా దీనికి మరో 25 ఏళ్లు పొడిగించే అవకాశం ఉన్నాయని హెచ్ఎండిఏ విస్తరణ పరిధిలో భూములు రేట్లు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్ సిటీ అభివృద్ధి కూడా TRR వరకు విస్తరించామనుంది. గత 10 ఏళ్లుగా హైదరాబాద్ విస్తరించింది. దీంతో శివాలు భూములు ధరలు రెక్కలొచ్చాయి. ఇక ప్రభుత్వ తాజా నిజాం నగరాలు శివాల భూములు ధరలు అమంతా పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్టు చూస్తున్నాం. ఇక పాక్ ట్రైన్ హైజాక్ 346 మంది బందీలు విడుదల. ఇక భద్రతా దళాల ఆపరేషన్లో 33 మంది మిలిటెంట్లు హతం చేసిన పాకిస్తాన్ ఆర్మీ. ఇక 21 మంది ప్రయాణికులు, 4 సైనికులు ముట్టిన రేస్పీగా రైలు హైజాక్ వీడియోను రిలీజ్ చేసిన బిలుచ్ లిబరేషన్ ఆర్మీ అంటే ఒక వార్త చూస్తుంది. ఇక కాల్పులు విరమణకు ఉక్రెయిన్ ఒకే జెడ్డాలో అమెరికాలో చర్చలు సఫలం. ఇక 30 రోజులు రిలీజ్ సీజ్ ఫైర్ అంగీకరించిన ఉక్రెయిన్ ఇక ఇప్పుడు బంతి రహస్య కోర్టులో ఉందని అమెరికా. ఇక పుతిన్ కూడా ఓకే అంటారని భావిస్తున్నానన్న ట్రంప్. ఇక ట్రంప్ పుతిన్ త్వరలో మాట్లాడాలన్న రష్యా. ఇక స్టీల్ అల్యూమినియం పై 20% టెరిఫ్లు విధించిన అమెరికా. ఇక ప్రకటించిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కెనడా, మెక్సికో, బ్రెజిల్ భారీగా ఎఫెక్ట్. ఇక చైనా, ఇండియాపై స్వల్ప ప్రభావం ఉన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఇండియన్ బిలియనీర్లకు రూపాయలు 3 లక్షల కోట్లు లాస్ ఉన్నట్టు ఒక వార్త. ఇక మార్కెట్ పడిపోతుండడంతో ఇండియన్ బిలియనీర్లు భారీగా నష్టపోతున్నారు. దేశంలో టాప్ 7 మంది బిలియనీర్లు 3 లక్షల కోట్లు అంటే $34 బిలియన్ కోల్పోయారు. అందరికంటే గౌతమ్ అదాని ఎక్కువ నష్టపోయారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక అక్రమ మైనింగ్ పెనాల్టీలకు ఓటీఎస్. ఇక అక్రమ మైనింగ్ పెనాల్టీలకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. ఇక 1 టైం సెటిల్మెంట్ చేసుకుంటే వెసులుబాటు కల్పిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వార్తా పెనాల్టీలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీగా తగ్గించింది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఎస్ఎల్బిసి టన్నెల్లోకి రోబోలు. ఎస్ఎల్బిసి టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతుంది. రెస్క్యూలో ఇప్పటి వరకు ఎన్డీఆర్ఎఫ్ సింగరేణి ర్యాట్ హోల్ మైనస్ పనిచేయగా తాజాగా రోబోలు సైతం రంగంలో దిగాయి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం ఈరోజు చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం. మీరు ఏదైనా సలహాలు అనేది ఇవ్వాలనుకుంటే మీరు కామెంట్ ద్వారా సలహాలు అనేది ఇవ్వచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్.